దేవుని వాక్యాన్ని చదువుకుందాం. దేవుని వాక్యము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ప్రేమల తండ్రి, ఈ వాక్య భాగమును దీవించము. అనేకులు వింటూ ఉండగా కృప చూపించము. బలమైన హస్తమాత వచ్చమని యేసుక్రీస్తు వారి పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ గమనించండి. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ధైర్యము అనేది మన విశ్వాస జీవితాన్ని బలపరుస్తుంది. ధైర్యం తెచ్చుకునడి. ఎన్నోసార్లు యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్తూ ఉన్నాడు, ధైర్యం తెచ్చుకునడి. శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. ఉన్నపాటున ఒకసారిగా గాలి వచ్చింది. శిష్యులు భయపడుతున్నప్పుడు, శిష్యులు భయంతో వణికిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుచుకుంటూ వచ్చారు. వచ్చి వారితో చెప్పిన మాట ఏంటంటే, ధైర్యము తెచ్చుకున్నది, నేనే, భయపడుకుని. ప్రభు చెప్పిన మాట, ధైర్యం తెచ్చుకున్నది, నేనున్నాను, భయపడవద్దు. ఈరోజున చాలామంది విశ్వాస జీవితం గడుపుతున్నప్పటికీ, ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నప్పటికీ ఏదో తెలియని భయం వెంటాడుతూనే ఉంది. భయంలో మనుషులు జీవిస్తున్నారు. అయితే ప్రభు చెప్తున్న మాట ఏమంటే, మీరు ధైర్యం తెచ్చుకునడి, ధైర్యమును విడిచిపెట్టుకుని దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగుతుంది. యోబు ఎంతో గొప్ప ధైర్యం కలిగిన వాడు. ఆస్తి పోయింది, తనకున్న ఒంటెలు, గొర్రెలు, మేకలు అన్నీ పోయినాయి, ఇళ్ళు కూలిపోయినాయి. 10 మంది పిల్లలు ఒక్కసారిగా చనిపోయారు. తనకి అనారోగ్యం వచ్చింది, కురుపులు వచ్చినాయి ఒంటి మీద. ఏమాత్రం కూడా ధైర్యమును విడిచిపెట్టలేదు. దానికి ప్రతిఫలంగా ఏం కలిగింది? యోబుకు 2 ఆశీర్వాదం వచ్చింది. దేవుని ఎదుట ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు కూడా దేవుని ఎదుట ధైర్యం తెచ్చుకున్నాడు. ఆయన ఫిలిష్తీయుల పట్టణంలో నివాసం చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్న 600 మంది ఉన్నారు కుటుంబాలు. అయితే అమాలేకులు దోచుకుని పోయారు. దావీదు తన సైన్యం అంతా కూడా ఆకీష్ రాజును వెంబడించింది. ఈలోపు అనేకులు అమాలేకులు ఆ ఊరి మీద పడి దోచుకొని దావీదు యొక్క భార్య పిల్లలను, అక్కడ మిగిలి ఉన్న సైన్యం యొక్క భార్య పిల్లలను అందరినీ తీసుకుని పోయినప్పుడు దావీదు ఘోరంగా ఏడ్చాడు. ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడ్చాడు. ఆయన చుట్టూ ఉన్నవారు కూడా ఒక్కసారిగా ఏడ్చి రాళ్ళెత్తారు దావీదు మీదకి. దావీదు వారందరిని పోషించాడు. దావీదు వారందరికీ నాయకుడు. దావీదు వారందరినీ ఎంతో ప్రేమతో బలపరిచాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకసారిగా రాళ్ళెత్తారు. రాళ్ళెత్తినప్పుడు ప్రియులారా, దేవునిని బట్టి దావీదు ధైర్యము తెచ్చుకునేను. దానికి ప్రతిఫలంగా ఏం కలిగింది అంటే, పోగొట్టుకున్న తన వారందరినీ కూడా దావీదు తిరిగి సమకూర్చుకున్నాడు. ఈ రోజున మనం ధైర్యం కలిగి ఉంటే పోగొట్టుకున్న దాన్ని మరలా తిరిగి తెచ్చుకుంటాం. విశ్వాస జీవితంలో వెనకడుగు వేసిన మనము మరలా తిరిగి ముందుకు సాగిపోగలము. ఈ రోజున అనేకులు ధైర్యమును విడిచిపెట్టి విశ్వాసంలో సన్నగిలిపోతున్నారు, విశ్వాసంలో బలహీనలు అయిపోతున్నారు. కనుక ప్రియ స్నేహితుడా, ధైర్యం విడిచిపెట్టవద్దు. ధైర్యం కలిగి ఉన్నాడు, ధైర్యం కలిగి ఉండు. ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు. యెహోవా తన ప్రజల పక్షంగా ఉండేవాడు. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించేవాడు. కాబట్టి ధైర్యము విడిచిపెట్టవద్దు, ధైర్యమును విడిచిపెట్టవద్దు. ధైర్యము విడిచిపెట్టకుండా ఉంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము నీకు కలుగుతుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ధైర్యం తెచ్చుకున్న యోబు బహుమానం పొందాడు. ధైర్యం తెచ్చుకున్న శిష్యులు యేసు ప్రభువును అడవులకు చేర్చుకున్నారు. ధైర్యం తెచ్చుకున్న దావీదు పోగొట్టుకున్న తన వారందరినీ కూడా తిరిగి తెచ్చుకున్నాడు. ధైర్యం తెచ్చుకో, భయపడవద్దు, కృంగిపోవద్దు. ప్రభు నీతో మాట్లాడుతుండగా ధైర్యం తెచ్చుకొని ప్రభు కొరకు జీవించు.
ఎంతకాలం పిరికి వాళ్ళకి జీవిస్తావు? ఎంతకాలం బలహీనంగా జీవిస్తావు? ఎంతకాలం ఓడిపోయి జీవితం జీవిస్తావు? ఎంతకాలం కృంగిపోయి జీవిస్తావు? దుఃఖిస్తావు, ఏడుస్తావు? యెహోషువతో దేవుడు చెప్పాడు, మోషేకు తోడై ఉన్నా, నేను మోషేకు తోడై ఉండినట్లుగా నేను నీకు కూడా తోడై ఉంటా. ధైర్యం తెచ్చుకో, నిబ్బరం కలిగి ఉండవు. ఈరోజు నీతో కూడా చెప్తున్నాడు దేవుడు. ఎన్నో విషయాలలో బలహీనమైపోయి, ఎన్నో విషయాలలో బలహీనుడివై వెనకబడిపోయావు, కృంగిపోతున్నావు. ప్రతిరోజు ఏదో ఒక విషయంలో ఏడుస్తూనే ఉన్నావు, కృంగిపోతూనే ఉన్నావు. ఈరోజు నన్ను తీర్మానం కలిగి ఒక తీర్మానంలోనికి వచ్చి ధైర్యం తెచ్చుకో. దానికి ప్రతిఫలముగా దేవుడు గొప్ప బహుమానమును నీకు ఇవ్వబోతున్నాడు. నీ జీవితము ఇలా ఉండదు. రాబో దినాల్లో గొప్ప బహుమానంతో నింపబడుతుంది. రాబో దినాల్లో